మాస్ మహారాజా రవితేజ మరోసారి తన స్టైల్లో మాస్ ఫెస్టివల్కి రెడీ అవుతున్నాడు. మాస్ జాతర అనే క్రేజీ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఫ్యాన్స్లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. తన ఎనర్జీ, మాస్ యాటిట్యూడ్ను మళ్ళీ బిగ్ స్క్రీన్పై చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న వేళ ఈ సినిమా పూర్తిగా రవితేజ మార్క్ ఎంటర్టైనర్గా ఉంటుందని టాక్. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ బాక్సాఫీస్ వద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ తరుణంలో మాస్ జాతర సినిమాను పూర్తి ప్లాన్తో తీసుకొస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ధమాకా లాంటి 100 కోట్ల హిట్ తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా వర్క్ అవ్వకపోవడంతో రవితేజ ఈ సినిమాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాడు. పక్కా ఈసారి బాక్సాఫీస్ వద్ద మరో 100 కోట్లు కొట్టేలా గ్రాండ్గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇందులో రవితేజకు జోడీగా శ్రీలీల నటిస్తుండగా ఈ కాంబినేషన్ మళ్ళీ తెరపై కనిపించనుండడంతో ఆడియన్స్లో ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో రవితేజ మునుపెన్నడూ చూడని మాస్ అవతార్లో కనిపిస్తాడని టాక్. షూటింగ్ సమయంలో రవితేజ భుజానికి గాయం కావడంతో సినిమా లేట్ అయినా ఇప్పుడు షూటింగ్ చివరి దశలో ఉందట. టైటిల్ లాగానే ఈ సినిమా కూడా ఓ పక్కా మాస్ ఫెస్టివల్లా ఉండనుందని, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్తో ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా వస్తుందని ఇండస్ట్రీ టాక్. మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందని నమ్ముతున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను సమ్మర్ రిలీజ్గా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే టీజర్ విడుదల చేయనున్న మేకర్స్ ఆ అప్డేట్తో సినిమాపై అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. చివరగా మాస్ జాతరతో రవితేజ మళ్ళీ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అవుతాడా అనేది వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.